హలో. చెప్పే మంగా ఒకటే ఫోన్ చేస్తాను. ఏం చెప్పాలి వెంకీ నీకు? రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోనే లిఫ్ట్ చేయలేదు. ఫోను సైలెంట్లో పెట్టి వండుకున్నానే. ఇక అమ్మ మరదలు ఫోన్ వస్తే లేతుందని సైలెంట్లో పెట్టి వన్నా. అవునా, సైలెంట్లో పెట్టినావా? ఇంకేమైనా జరిగిందా మీ మధ్య? ఏంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏమో పిచ్చి పిచ్చి డౌట్లు వస్తాయి నీకు. ఏమో రాజా, నాకు మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగినట్టు నాకు కలొచ్చింది. రాత్రంతా నాకు నిద్రనే లేదు రాజా. ఫస్ట్ నీ మైండ్ మంచిగా ఉంచుకో, లేకుంటే గవే అట్లనే వస్తాయి అన్ని పిచ్చి పిచ్చి కలలు. ఏమో రాజా, నాకు నీ మీద డౌట్గానే ఉన్నది. ఇవాళ మనం కలిసే స్పాట్కి రా నువ్వు ఫస్ట్. లేదే, మా మరదల్ని షాపింగ్ తీసుకోవాలి. నిన్ననే దాంతో నేను టైం స్పెండ్ చేయలేదు. అసలు ఇవాళ నా షాపింగ్ తీసుకోవాలి. ఇక ఏం లేదు, మా మరదలు అడుగుతుంది. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసింది అనుకో, ఇక నా పని అవుతుంది. రాజా, నువ్వు ఫస్ట్ నన్ను కలవడానికి రా. నువ్వు నన్ను కలవలేదనుకో, నేను అస్సలు మాట్లాడనితో. మంగా అట్లా కాదు, అర్థం చేసుకో. ఒక వారం రోజులే కదా, మా మరదలు పోయినాక నేను నీతోనే కలిసి ఉంటాయి కదా, నీ దగ్గరికి వస్తా కదా. ఎందుకు ఇట్లా చేస్తాను చెప్పు? నాకు తెలియదు రాజా, నువ్వు నన్ను ఇవ్వాలి. ఏమైనా సరే నువ్వు ఇవాళ నన్ను కలవాల్సిందే. మంగా ఇవాళ అస్సలు కుదరదు నాకు. నేను మా మరదలకి మాట ఇచ్చిన, షాపింగ్కి తీసుకోవాలి. దానికి ఏమేం కావాలో అన్నీ కొనియాలి, బయట తిప్పాలి. అప్పుడే కొంచెం అది చల్లబడుతుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది. నేను ఇక డ్యూటీ చేసుకోవచ్చు మంచిగా ప్రశాంతంగా. రాజా, నువ్వు మారిపోయావు. నువ్వు అసలు నా కోసం రావట్లేదు, నన్ను కలవట్లేదు. నీ మరదలు వచ్చినాక నువ్వు మొత్తం మారిపోయినావు రాజా. నువ్వు చాలా బాధగా ఉంది మా రాజా. నాకు ఏదోలా ఉంది నిన్ను కలవకపోతే. మంగా ప్లీజ్ అర్థం చేసుకో. రేపు వస్తా, నేను వచ్చి నిన్ను తప్పకుండా కలుస్తాను. నాకు నువ్వంటేనే ఇష్టమే. ఎందుకు ఇట్లా చేస్తాను? ఏమో రాజా, నువ్వు మారిపోతావేమో అని నాకు మస్తు భయంగా ఉంది. నేను ఎందుకు మారుతానే? నేను ఏం మారా. సరే నేను ఇంటికి పోవాలి, నాకు టైం అవుతుంది. నేను రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏ రాజా, ఫోన్లో నన్ను మాట్లాడవా కాసేపు? నువ్వు ఏంది